ఆయకుడు. మీరెప్పుడన్నా తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూసేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని పూర్తిగా కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీరు? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్లో కానీ నేను ఆయకుడు అండి. చాలా ప్రాంతంలో ఆవిరి కుడుము అంటారు. మా ఏరియాలో ఆయకుడుము అంటాం. అది ఎలాగో తయారు చేసి చూపించేస్తాను ఫ్రెండ్స్. ఆయకుడుం గాను మొదట నేను నైట్ మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. నానబెట్టుకుని ఇదిగో ఈ గ్లాస్తో అనమాట, ఈ గ్లాస్తో నానబెట్టుకున్నాను. అలాగే ఇగోండి రాగులు నైటే నానబెట్టుకున్నాను. రాగులు అనమాట, ఇది రాగి పిండి వస్తూ ఉంటుంది కదా, ఆ రాగులు అనమాట. రాగుల్ని నానబెట్టుకున్నాను, గ్లాసున్నర అనమాట. చాలా ఏరియాలో సోళ్ళు అంటారు కదా, రాగులు సోళ్ళు కూడా అంటారు. కాబట్టి ఈ రెండు కూడా నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ శుభ్రం చేసుకొని కడుక్కొని మొత్తం అంతా ఇప్పుడు గ్రైండర్ వేసేస్తాను. గ్రైండర్ వేసాక కూడా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మినపప్పు రాగులు నానబెట్టుకున్నాం కదా నైట్, ఇలాగ నేను గ్రైండ్ వేసేసుకున్నాను, ఆడేసుకున్నాను. కొంచెం ఇడ్లీల కన్నా కొంచెం గట్టిగా, ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో మనకి కొంచెం గట్టిగా ఇలాగ ఆడుకొని మనం సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. నేను ఎటువంటి బియ్యం కానీ ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే రాగులను మినపప్పు చాలా బలం కదా. ఇలా వేసుకుంటే కనుక నడుము కూడా చాలా బలం. రైస్ కానీ బియ్యం పిండి కానీ ఎలాంటివి యాడ్ చేయలేదు అన్నమాట. ఇందులోనూ ఒట్టిగా ఇలాగే వేసేసి చూపిస్తాను మీకు. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు అండి. ఆయకుడం వేసుకోవడానికి ఇలా చిన్నది ప్లేట్స్తో ఇస్తారు మనకి. ఇలాగా ఈ ప్లేట్స్లో వేసుకోవాలన్నమాట. ఇడ్లీలాగే, అంటే కింద ఇలాగ వాటర్ పోసుకొని ఇలాగా ప్లేట్స్ ఉంటాయి ఇందులోనూ. ఈ ప్లేట్స్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని మనం వేసేసుకోవడం. ఇందులోనూ ఇంకా చూపిస్తాను మీకు. మనం ఇలాగా నేను నెయ్యి అప్లై చేసుకున్నాను ఇలా దీనికి వేసుకొని. ఇందాక మనం రాగులు మినుములు ఆడుకున్నాం కదా, మినపప్పు ఇలాగా తీసుకొని మనం వీటిల్లో ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని 2 ప్లేట్లు అనమాట. ఇందులోనూ ఇలా దీనికి కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలాగా చేసుకొని ఇగో కింద వేసుకున్నాను కదా, ఇలా పైన పెట్టుకున్నాను. ఇలా పైన పెట్టుకుని దీని మీద కూడా మనం ఇంకో ఆయకుడు వేసేసుకోవడమే. ఇలా చాలా బలం కదండి రాగులు, మినపప్పు నడుముకి చాలా మంచిది. ఇందులో ఎలాంటి మనం బియ్యం వాడలేదు, రవ్వ ఏమి ఇడ్లీ రవ్వ అలాంటివి వేయలేదు కాబట్టి చాలా రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నానండి. స్టవ్ వెలిగించుకుని మనం 7-8 నిమిషాలు మనం ఫుల్ ఫ్లేమ్లోని మనం ఒక 2-3 నిమిషాలు పెట్టుకుందాం. తర్వాత సిమ్లో పెట్టేసుకుందాం. 6-7 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా? పెట్టేసుకున్నాం కాబట్టి తర్వాత మనం సిమ్లో పెట్టేసుకుందాం. ఒక 3 నిమిషాలు పోయాక. 3 నిమిషాలు అయ్యిందండి. ఇప్పుడు మనం ఇంకో 3 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం. చూద్దామండి ఒకసారి మన ఆయకుడు ఎక్కడ వరకు వచ్చిందో. 6 మినిట్స్ అయిపోయినాయి, 6 నిమిషాలు. అదిగో అయిపోయిందండి, అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేస్తాను. మరి కట్టేసుకుందాం స్టవ్. ఇదిగోనండి అయిపోయింది కదా మన ఆయకుడు. జాగ్రత్తగా మనం కింద గీ అప్లై చేసాం కదా, ఈజీగా వచ్చేస్తా. చూడండి, ఈజీగా ఇలా వచ్చేసింది. చాలా వేడివేడిగా ఉంది, చూసారా? మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇంతేనండి, పెద్ద ఇడ్లీ మాదిరి మన ఆయకుడు రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకొని మీకు చూపించేస్తాను ఎంత ఈజీగా మనం తయారు చేసుకున్నామో. ఆయకుడు, దీని పేరు ఇంతేనండి, మరి ఆయకుడమే అంటారు. మరి చెప్పాను కదా, కొన్ని ఏరియాలో ఆవిరికుడుము అంటారు. చాలా ఈజీ అండి, కలర్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మనం వేసుకున్నది ఇందులోనూ సోళ్ళు కాబట్టి, అంటే అదే మన రాగులు కాబట్టి. కొన్ని ఏరియాలో సోళ్ళు అంటారు, కొన్ని ఏరియాలో రాగులు అంటారు కదా. చాలా బలం, కాల్షియం, ఐరన్, అన్ని జింక్, ఫాస్ఫరస్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి. ఎలాగుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ కూడా వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి రెండు తినేలేనండి, ఒకటి తింటాను. చాలా వేడి వేడిగా ఉన్నాయి. మరి టేస్ట్ చేస్తాను. మరి టేస్ట్ చేసి చూడండి. ఒక్కటి తిన్నామంటే చాలు, కడుపు నిండిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేశాను కదా, మరి అది వేసుకొని మరి తిన్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఫుల్గా ఉంటుంది మన టమ్మీకి. ఇక చూసారా, మంచిగా ఉడికిపోయింది. బా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మంచి ప్రోటీన్ అందుతుంది, ఫైబర్, కాల్షియం నడుముకి చాలా మంచిది. కాబట్టి మరి ఇలాగే చేసుకున్నట్టయితే కనుక మీరు కూడా నా కామెంట్ సెక్షన్ పెట్టండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్.